కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు సశాస్త్రీయమైన విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది. జన్మంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ప్రవర్తనలో తేడా ఉంటుంది, ఆలోచన విధానంలో తేడా ఉంటుంది, ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ పని మొదలు పెడదామన్నా కూడా కొంచెం ఆయన వెనక లాగి పెడుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు యొక్క జన్మ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో అంటే మకరంలో ఒక 9వ తారీఖు వరకు ఉంటారు, 9 రోజుల పాటు. తదుపరి ఒక 20 రోజుల వరకు అక్కడ మనకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో సంచారం మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే ఎక్కువ రోజులు అక్కడే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ రోజులు ఉంటున్నారు. ఇక్కడ 9 రోజులు ఉంటే అక్కడ దగ్గర 20 రోజులు కాబట్టి అది మనకి ఎక్కువ ఫలితాలని మనం తీసుకోవచ్చు. అంటే శుభాశుభ ఫలితాలు అయినప్పటికీ కూడా బుధుని యొక్క ప్రభావం మనకి చాలా 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండటము, అప్పులు తీరిపోవటము, లేకపోతే అప్పులు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పులు పుట్టటము, ఆ విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు రావటము, ఇవన్నీ కూడా బుధుడు 6వ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 6వ స్థానంలో మాత్రం అంటే కుంభంలో సంచరించేటటువంటి 13వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఉంటాడు. అక్కడ మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. 5వ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు. పిల్లల మీద దుష్ప్రభావాలు చూపిస్తుంటాయి. ఆరోగ్యం మీద, చదువు మీద, పిల్లలు దెబ్బలు తగిలి వాటర్లో పడిపోయి దెబ్బలు తగిలించుకోవటం లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది చేస్తూ ఉంటాడు రవి పిల్లల విషయంలో. 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి రుణాలు పుట్టడం, మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, ఆ ఖర్చులు అప్పులుంటే తీరిపోవటం, ఇట్లాంటి ఆరోగ్యం ముఖ్యంగా చాలా బాగుండటము, ఇవన్నీ కూడా 6వ స్థానంలో ఉన్నప్పుడు చేస్తాడు. ఇకపోతే శని భగవానుడు కూడా 6వ స్థానమైన కుంభంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కుంభంలో 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి పీరియడ్లో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు కూడా మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు పూర్తిగా నెల రోజులంతా. అంచేత అక్కడ కూడా మీకు ఏంటంటే ఆరోగ్యం బాగుండటము, ఆ రుణాలు పుట్టటము, ఆ రుణాలు కూడా సద్వినియోగం అవ్వటము, మీరు ఎవరికైనా ఇవ్వవలసి ఉన్నట్టయితే దాన్ని తీర్చేసేయటం, అమ్మయ్య తీరిపోయింది అని చెప్పేసి రుణ విముక్తులు అవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత ఇది పెట్టుబడులకు ఎక్కువ మీరు ఆసక్తి చూపించవద్దండి. అలాగే మీకు కొంచెం ఏడవ స్థానంలో కదా, 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన కూడా కొంచెము అన్యోన్యత తగ్గే అవకాశం ఉంటుంది. మాట కొంచెం సరిపడనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మనతో కలిసి భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఇదే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే రాహు కూడా అలాగే ఇందులో పెట్టుబడి మాత్రం పెట్టడానికి తగిన సమయం కాదండి. షేర్ మార్కెట్ కానివ్వండి, అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన కాలం కాదు ఈ శుక్రుడు యొక్క ప్రభావం 7వ స్థానంలో. అట్లాగే రాహు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7వ స్థానంలో సంచారం చేసే రాహువు కూడా భార్యాభర్తల మధ్య కొంచెం చికాకులు పెట్టేటువంటి అవకాశమే కానీ అన్యోన్యత కొంచెం లోపించటము, లేదంటే వీరి మీద వారు కసుబుసులాడుకోవటము, చిటపట్లు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాహు వల్ల అదే ఫలితాలు, శుక్రుడు వల్ల కూడా అవే ఫలితాలు ఉండేట అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి 7వ స్థానంలో ఈయన ఉండటం వల్ల కూడా కొంచెం ఇట్లా విషక్రిముల వల్ల కూడా కొంచెం ఇబ్బందులు, అంటే ఇప్పుడు పెద్ద విషక్రిములు ఎక్కడో పల్లెటూరులో ఉంటాయి కానీ ఇట్లాంటి పెద్ద సిటీల్లో ఉండే అవకాశాలు ఏమీ లేవు. కానీ చాలండి, బల్లెలు, దోమలు, ఇట్లాంటివన్నీ ఏవో చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఈ ఎలకలు కూడా అంత మంచివేమి కాదు, వాటిని కూడా మనం విషక్రిములుగా తీసుకోవచ్చు. వాటి వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రుడు, రాహు కూడా ఇస్తూ ఉన్నారు. ఇక 9వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉందండి. 4 రోజులు వక్రగతి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద
నెలంతా మిగతా నెలంతా కూడా రుజుమార్గంలో ప్రయాణిస్తున్న కారణంగా 9వ స్థానంలో గురువు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే తండ్రి గారు అటువంటి వారి మీద గౌరవం పెరుగుతుంది. వాళ్ళ ఆరోగ్యాలు అవి బాగుంటాయి. అలాగే తీర్థయాత్రలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దేవుడు పూజలు చేసుకునే అవకాశం, అంటే విశేషంగా రోజు చేసుకుంటాం అనుకోండి, అది కాకుండా విశేషంగా పూజలు చేసుకునే అవకాశం లాంటివి ఉంటాయి. ఇవి అలాగే ఇప్పుడు ఇది కాలం కాబట్టి మహాకుంభమేళాకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా కొంతమందికి అవకాశం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది, దైవభక్తి, ఇట్లాంటివన్నీ కూడా ముఖ్యంగా 9వ స్థానంలో మన యొక్క గురువు యొక్క సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తుంటే ఆదాయం పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి భాగ్యస్థానం గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ ఏకాదశ 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారము దశమ స్థానంలో ఉన్నప్పుడు అంతా మంచి ఫలితం ఇవ్వజాలడు. కానీ ఏకాదశ స్థానంలో ఒక 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 8 రోజులు మాత్రం మంచి ఫలితాలన్నీ కూడా మనకి కుజుడు మనకి అందజేస్తూ ఉన్నారు. అంచేత దశమ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు అంటే వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఏకాదశంలో ఉన్నప్పుడు మాత్రం బాగుంటుంది 8 రోజులు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వీళ్ళకి చెప్పుకోవాలి. మొత్తంగా కనుక మనం తీసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలత కనిపిస్తూ ఉన్నది. రవి సగం రోజులు మనకు బాగా అనుకూలంగా ఉన్నారు నెలలో. అలాగే బుధుడు కూడా సగం రోజులు అనుకూలంగా ఉన్నారు. శని భగవానుడు పూర్తి నెలంతా అనుకూలంగా ఉన్నారు. అలాగే గురువు కూడా ఇంచుమించుగా పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అక్కడ కుజుని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా సగం రోజులు మనకి అనుకూలంగా ఉన్నారు. మొత్తం మీద 5 గ్రహాలు అని మనం చెప్పుకోవచ్చు. 5 గ్రహాలు అనుకూలత ఉన్నది. మిగతా గ్రహాల యొక్క ప్రతికూలతగా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అందుచేత ఈ దోషాలకి మేము రోజు 2 నిమిషాలు పూజలో కేటాయిస్తున్నాం కదా. దానితో పాటుగా ఈ మాసంలో వచ్చేటటువంటి ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు 2 ఉన్నాయండి. చాలా ఉన్నాయి, కానీ విశేషంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవలసినటువంటివి రథసప్తమి 1వ తారీఖు 4వ తారీఖునండి. అది ఒకటి మాత్రం ఆరోగ్యరీత్యా చాలా మంచిది, చాలా చాలా మంచిది. రోజు మనం దండం పెట్టుకున్నా, రోజు పూజ చేసినా అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రథసప్తమి రోజున కేవలం మరి పూజ చేయడం అనేటువంటిది సూర్యభగవానుడికి ఆసనాలు వేయటమో లేకపోతే ఆయన ప్రార్థనలు చేసుకోవటం ఇవన్నీ చూశారు కదా. ఇవన్నీ చేస్తే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మహాశివరాత్రి కూడా ఉందండి ఇదే నెలలో 26వ తారీఖున. జన్మానికో శివరాత్రి అంటూ ఉంటారు. అట్లాగే ఈ శివుని కనుక ప్రార్థించినట్టయితే నవగ్రహ దోషాలు మొత్తం మిగతా దోషాలు, ఏ రకమైన దోషాలు, మాతృదోషం అని పితృదోషం అని ఇట్లాంటి రకరకాల దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పటాపంచలు అయ్యేట అవకాశం మహాశివరాత్రి రోజున శివుని దర్శనం చేసుకొని కాసిన నీళ్లు పాలు వారి నెత్తిన పోసి అభిషేకించి దీనికి పెద్ద మంత్రాలు అక్కర్లేదండి. మీ మనసులో భావాన్ని శ్లోకాలతోటి చదవక్కర్లేదు. మీకు వచ్చిన భాషలో, మీ తెలుగు భాషలో, మీ తమిళ భాషలో, మీ కన్నడ భాషలో, ఏ భాషలో వచ్చో ఆ భాషలోనే ఆ పదాలను ఉపయోగించి చేసుకుని మనస్ఫూర్తిగా 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు ఒక్క మారేడు దొరికితే మారేడు అమ్ముతారు, దొరుకుతాయి కూడా. అవి కూడా అమ్మకమే. ఇప్పుడు ప్రతిదీ అమ్మకమే కదండి. అమ్మని వస్తువు ఏముందండి? కొనుక్కునైనా సరే ఒక్క మారేడు దళాన్ని ఆయన శిరస్సును ఉంచండి, సర్వశుభాలు కలుగుతాయి, సర్వగ్రహ దోషాలు పోతాయి, ఇంకా సర్వ పాపాలు కూడా నశించిపోతాయని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పెద్దలు బుధులు అంటే పెద్దవాళ్ళందరూ కూడా మనకు చెప్తూ ఉన్నారు. అంచేత ఆ విధంగా ఆ రెండు పండుగలను కూడా పరిశుద్ధమైన మనసుతోటి ఎంతసేపు నిలబడితే మనసు గంటల తరబడి నిలబడదు. ఆ 2 నిమిషాలు మాత్రం దేవుని దర్శనం చేసుకుని ప్రార్థించండి, సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.